హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరి. 2 వీక్స్ బ్యాక్ ప్రైమీ పేషెంట్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి 5th మంత్లో ఉన్నటువంటి పేషెంట్ వెజైనా నుంచి ఏదో లీకేజ్ అవుతున్నట్లు, నిలబడితే పాస్ లాగా కారిపోతున్నట్లు కంప్లైంట్తో ఓపీకి వచ్చారు. తనని ఎగ్జామిన్ చేసి చూస్తే తన మెంబ్రెయిన్స్ లీక్ అవుతున్నాయి. స్కాన్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీరు లేదు. సో తనని ఒక 4 hours కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ పెట్టి ఫ్లూయిడ్ ఇంప్రూవ్ చేసేదానికి ట్రై చేశాము. అయినా కూడా తనకి 4 hours తర్వాత స్కాన్ తీసినప్పుడు తనకు ఆల్మోస్ట్ ఉన్న ఉమ్ము నీరు కూడా వెళ్ళిపోయింది. సో పేషెంట్స్కి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రెగ్నెన్సీని 5th మంత్లో నార్మల్ డెలివరీ ద్వారా టర్మినేట్ చేయడం జరిగింది. ఉమ్ము నీరు ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు అది ఎలా ఫామ్ అవుతుంది, దానిలో కాంపోజిషన్ ఏంటి, అది ఫీటల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనము స్కాన్లో దాన్ని ఎలా చూస్తాము అంటే ఏఎఫ్ఐ ఇండెక్స్ అంటే ఏంటి, అది తక్కువగా ఉన్నప్పుడు ఉమ్ము నీరుని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ప్లీజ్ డూ చెక్ ఇన్ మై లాంగ్ వీడియో.